ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు ముక్తి మార్గం. పూర్వం హిరణ్య పర్వత ప్రాంతంలో అక్షరకుడు అనే యోగీశ్వరుడు ఉండేవాడు. అతన్ని ఆశ్రయించి ఒక సర్పము, ఒక కోతి, ఒక వృద్రాక్షసుడు ఉండేవారు. ఎప్పటికైనా యోగీశ్వరుడు తమకు ముక్తి మార్గం ప్రసాదిస్తాడని వారు ఎదురు చూస్తూ ఉండేవారు. ఏళ్లు గడుస్తున్నా అక్షరకుడు ఆ ముగ్గురిపై అనుగ్రహం చూపించలేదు. పాముకి అక్షరకుడిపై విసుకెత్తిపోయింది. అది మిగతా ఇద్దరు మిత్రుల్ని పిలిచి, నేను కాటు వేస్తే అక్షరకుడు చచ్చేందుకు కొన్ని క్షణాలు చాలు. అతడి ముక్తి సాధన ఏనాడో ముగిసి నరకానికి పోయి ఉండేవాడు. పాపమో పుణ్యమో ఇప్పుడైనా నేను ఆలోచించదలచలేదు. అక్షరకుడిని కాటేసి అతడు ప్రాణాలు తీయాలని నిశ్చయించుకున్నాను అని అంది. రాక్షసుడికి కోతికి పాము ధోరణి ఆగ్రహం కలిగించింది. మా ఇద్దరిలో ఏ ఒక్కరం తలుచుకున్నా నిన్ను చంపగలం. ఇంతదానికే నువ్వు యోగీశ్వరుని చంపే పాటి దానివని విర్రవేగటం బాగోలేదు. నీకు ముక్తిపై ఆశ లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంతేగాని యోగీశ్వరుడికి ఏదైనా హాని తలపెడితే నీ ప్రాణాలుండవు అని హెచ్చరించారు. పాము వారి హెచ్చరికకు భయపడినట్లు నటించి అప్పటికి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ రాత్రి మళ్లీ అక్షరకుడు తపస్సు చేసుకునే చోటుకు వచ్చి నిర్దాక్షిణ్యంగా అతని కాటు వేసింది. అక్షరకుడు కళ్ళు తెరిచి పామును చూస్తూనే విషయం అర్థం చేసుకున్నాడు. తన సర్వ తపశ్శక్తి పాముకు దారపోసి అతడు కనుమూశాడు. ఆఖరి క్షణాల్లో అక్షరకుడు చూపిన గొప్పతనానికి పాములో కనువిప్పు కలిగింది. దానిలో ఇది వరకున్న అసహనం, కోపం పోయాయి. పైగా అక్షరకుడు లాంటి యోగీశ్వరుని చంపినందుకు పాప పరిహారం చేసుకోవాలనే చింతలో పడి వేదన పడసాగింది. పర్వతంపైకి కొంత దూరం పాకి వెళ్ళి ఒక అనువైన స్థలం చూసుకుని అక్కడ తపస్సు ప్రారంభించింది. ఆ మర్నాడు అక్షరకుడు చనిపోయి ఉండటం చూసి కోతి, రాక్షసుడు నిర్ఘాంతపోయారు. ఆ పని పామే చేసి ఉంటుందని వారికి అర్థమైంది. పట్టలేని కోపంతో వారిద్దరూ పాముని వెతుక్కుంటూ బయలుదేరారు. ఒక చోట తపస్సు చేస్తున్న పాము వారి కంటపడింది. రాక్షసుడు కోపంతో గీపెట్టాడు. కోతి కిచకిచలాడింది. పాము కళ్ళు తెరిచి, ఆగ్రహం జీవుల్ని భ్రష్టులు చేస్తుందని నేను అర్థం చేసుకున్నాను. అక్షరకుడు తన తపశ్శక్తి అంతా నాకు దారపోసి చనిపోయాడు. నేను చేసిన పాపానికి అతడిచ్చిపోయిన పుణ్యం కూడా నాకు సరిపోదు. కోపం అనేది కొన్నేళ్ల తపశ్శక్తిని మించిన పాపకార్యాలను చేయించగలదు. నా మాట విని ఆగ్రహానికి లోనై పాపానికి తలపడవద్దు అని కోతికి, రాక్షసుడికి నచ్చజెప్పబోయింది. మా హితవు కోరేదానివైతే అక్షరకుడు వల్ల పొందిన పుణ్యలాభం మాకు దారపోయి మా మిగతా జీవితం ప్రశాంతంగా గడిపి పుణ్యలోకాలు చేరతాము అన్నాడు రాక్షసుడు. పాము ఎలాంటి సంశయానికి లోను కాకుండా అక్షరకుడు శక్తినంతా కోతికి, రాక్షసుడికి దారపోసింది. ఆ ఇద్దరూ ఎంతో సంతోషించి తమకు కొత్తగా వచ్చిన మహిమలతో పాముకి క్షణాల మీద ఒక పందిరిలాంటిది సృష్టించి అది గాలికి, నిప్పుకి, వర్షానికి చలించకుండా మంత్రసిద్ధం చేసి వెళ్ళిపోయారు. అక్షరకుడు ముక్తిని సాధించటానికి తన దేహాన్ని గురించి ఎటువంటి శ్రద్ధ తీసుకోలేదని పాము గ్రహించింది. అతడు శ్రద్ధే తీసుకుని ఉంటే ఆ దేహాన్ని తను అంతం చేయగలిగి ఉండేది కాదు. అందుకని పాము తన మిత్రులు సృష్టించిన పందిరిలో ఉండకుండా ఒక శిలపై చుట్టగా చుట్టుకుని తపస్సు ప్రారంభించింది. కొన్నేళ్ల తర్వాత కోతి, రాక్షసుడు ఆ స్థలానికి తిరిగి వచ్చారు. పాము చాలా ముసలిదైపోయింది. ఏకాగ్రతలో ఉండటం వల్ల అది కళ్ళు కూడా తెరవలేదు. అక్షరకుడి ద్వారా లభించిన పుణ్యఫలం అంతా గర్వంతో తిరిగి పాడు చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పాపాత్ములుగా తిరిగి వచ్చాం. ఈ పాము ఈసారి తన పుణ్యఫలం అంతా మనకు దారిపోస్తుందంటావా అన్నాడు రాక్షసుడు. ముక్తి మార్గం చూపలేదని పాము ఒకప్పుడు యోగీశ్వరుని చంపలేదా? మనకు ముక్తి మార్గం చూపకపోతే ఇప్పుడు పాముని నేనే చంపుతాను, తప్పేంటి అంది కోతి. మిత్రులిద్దరూ కలిసి పాము ఏకాగ్రతను చెడగొట్టి తమ వైపు ప్రసన్నం చేసుకునేందుకు ఏవేవో చేశారు. పాము మాత్రం కళ్ళు తెరవలేదు. ఇది కాదు పని అని రాక్షసుడు పాము తోక పట్టుకుని పైకి లేపి గిర్రను తిప్పాడు. అయినా పాము కళ్ళు తెరవలేదు. ఇది నాటకం, ఒక విసురు విసురు, అదే కళ్ళు తెరుస్తుంది అన్నది కోతి. రాక్షసుడు అలాగే పామును దూరంగా విసిరివేశాడు. విసిరేశాడే గాని అది ఎక్కడ పడిందో వారికి అర్థం కాలేదు. దాన్ని వెతుక్కుంటూ బయలుదేరారు. కొన్ని సంవత్సరాలు వెతికినా పాము వారికి కనిపించలేదు. కొన్నాళ్లకు అదే దారిని వస్తున్న ఒక సాధువు వాళ్ళిద్దరినీ చూసి ఏమిటి వెతుకుతున్నారు అని అడిగాడు. పాము సంగతి చెప్పారు వాళ్ళు.
అందుకు ఆ సాధువు నవ్వి, మీరు చెప్పిన దాని ప్రకారం అక్షరకుడు హాని చేసిన వారి క్షేమం గూర్చి ప్రాణాలు వదిలాడు. తద్వారా అంతవరకు సంపాదించిన పుణ్యానికి మిన్నగా పుణ్యం సంపాదించుకుని కైలాసం చేరి ఉంటాడు. పాము అక్షరకుడు తపశ్శక్తిని మీకు దారబోయటం ద్వారా తన పాపాలన్నింటినీ పోగొట్టుకుని ఉంటుంది. అంతేగాక తపస్సు చేసి మీరు విసిరిన విసురుతో కైలాసం చేరి ఉంటుంది. అయినా పుణ్యం వెతికితే దొరికేది కాదు. అందుకునే పాము ద్వారా మీరు పొందాలనుకునే పుణ్యం మీరు ఎంత వెతికినా కనిపించలేదు. పుణ్యం కోసం వెతకటం కన్నా దానికోసం కృషి చేయటం ముఖ్యం అని చెప్పాడు. కోతి రాక్షసుడు తెల్లమొహాలు వేశారు. ఆ సాధువు చెప్పిన దాంట్లో నిజం గ్రహించి వారిద్దరూ ముక్తి కోసం తపస్సుకు బయలుదేరారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి కథతో కలుద్దాం.